తేదీ 3/3/2025 నాడు గౌరవనీయులైన నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్టాండ్లోని వాహనదారులకు ప్రజలకు చక్కని నాటిక పాటలతో అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. జీవించు, జీవించనివ్వు. రోడ్డు భద్రతా నియమాలు పాటించు. నిజామాబాద్ షీటింగ్ నంబర్ 8712659795 లేదా డైల్ 100కి ఫోన్ చేయగలరు. మొబైల్ ఫోన్ దొంగలించినా, పోగొట్టుకున్నా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయడం జరుగుతుంది. అత్యవసర సమయంలో డైల్ 100 ఉపయోగించండి. మూఢనమ్మకాలు నమ్మొద్దు. మంత్రతంత్రాలు పారదురాలి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాల వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుంది. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1930 చేయగలరు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి. నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు, లేనిపోని ఆశలు, అత్యాశలు చూపించి మోసం చేస్తున్నారు. కావున అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ శాంతియుతంగా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలి. సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ వెంకట నారాయణ గారు, కళా బృందం సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మా ఇన్ఛార్జి సిపి మేడం గారి ఆధ్వర్యంలో కళా బృందం వారిచే ఇవాళ కొత్త బస్టాండ్లో బోధన్లోని కొత్త బస్టాండ్ నందు కళా బృందం వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాలు ట్రాఫిక్ అవేర్నెస్, నెక్స్ట్ సైబర్ క్రైమ్ సంబంధించి, నెక్స్ట్ అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ మొదలగు మత్తు పదార్థాల యొక్క నిర్మూలన గురించి, అదేవిధంగా షీటింగ్స్ ఎవరైనా లేడీస్ని ఈవిటీజింగ్ చేసే వారిపై అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ అందించాలి, దాని మీద అవగాహన కార్యక్రమాలన్నిటి కూడా మా కళా బృందం వారిచే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి, అదేవిధంగా మా కళా బృందం వారికి మా పోలీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాలేజీకని చెప్పి పైలెక్కున్నాడు, బస్టాపులో పోదు చూడు, సెల్లు చేత పట్టుకొని సిల్లు కొడుతువాడు, అమ్మాయి వెంట పడతాడు. కాలేజీకని చెప్పి పైలెక్కున్నాడు, బస్టాపులో పోదు చూడు, సెల్లు చేత పట్టుకొని సిల్లు కొడుతువాడు, అమ్మాయి వెంట పడతాడు. మార్నింగ్